వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అంతా కూడా ఒక వీడియో వైరల్ అయిందండి. దాదాపు మార్చ్ 23వ తేదీన జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్. ఒకనొక ఎయిర్పోర్ట్ లాబీలో ప్రయాణానికి వెళ్తూ ఉన్నటువంటి కొంపెల్ల మాధవీలత గారు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ నేత. ఆవిడ ప్రేయర్ హాల్లో ప్రార్థన చేసుకుంటూ దుర్గా సూక్తం, దుర్గాష్టకం ఇవన్నీ కూడా చేస్తూ అక్కడ ముస్లిమ్స్ నమాజ్ చేసుకుంటూ ఉంటే, అంటే ముస్లిం మహిళలు నమాజ్ చేసుకుంటూ ఉంటే అదే హాల్లోకి వెళ్ళి ఆవిడ కూడా దుర్గా సూక్తం ఇవి చదువుకుంటూ ఉన్నారు. ఈ వీడియో చాలా వైరల్ అవుతోంది. దానికి సంబంధించి ఆవిడ ఏదో ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. ఆ మూమెంట్ ఆఫ్ స్టిల్నెస్ అడ్మిస్ట్ ద రష్ ప్రణామ్స్ టు ద డివైన్ ఇన్ ద హార్ట్ ఆఫ్ భారత్. In the pursuit of Lok Kalyan, the well-being of the world, one must first find inner alignment. At the Delhi airport prayer room, I immersed myself in the celestial verses of the Durga Suktam, drawing strength from the mother of the universe. While our Gita, our great nation, Bharat, provides these sanctuaries as testament to our ancient values of worship, the responsibility of their Shuddhi, purity, lies with us. These are the spaces for the seeker, the devotee, and the quiet soul. Let us treat every inch of these prayer rooms as Punyakshetra. May they remain realms of profound silence and deep spiritual connection. ఇది ఆవిడ అన్నటువంటిది. ప్రపంచానికి ద వెల్బీయింగ్ ఆఫ్ ద వరల్డ్, లోక కళ్యాణం కోసం దుర్గా సూక్తం పఠించాను, అందరికీ బాగుండాలని. ఈ ప్రేయర్ రూమ్స్ అన్నింటినీ కూడా పుణ్యక్షేత్రాలుగా భావించండి అని ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఒక పక్కన వాళ్ళు నమాజ్ చేసుకుంటున్నారు, ఇంకొక పక్కన ఈవిడ అదే ప్రేయర్ రూమ్లోకి వెళ్ళి చేస్తుంది. సో దీని మీద తప్పు చేశారు ఆవిడ అంటూ కమ్యూనల్ గొడవలు వచ్చేలాగా మళ్ళీ ఒక డిఫరెన్సియేషన్ క్రియేట్ అయ్యేలాగా ఆవిడ ఇలా చేశారు, కావాలని చేశారా అన్నటువంటి అనుమానాలు చాలామంది వ్యక్తం చేస్తున్నారు. చాలామంది మీరు చేసింది తప్పు అని కూడా అంటున్నారు ఆవిడ్ని. అండ్ సైలెంట్గా అక్కడ నమాజ్ చేసుకుంటున్నటువంటి ఆ ముస్లిం మహిళల్ని ఆ ప్రేయర్ హాల్లో డిస్టర్బ్ చేయాల్సిన అవసరం మీకు వచ్చిందా ఇప్పుడు అని చెప్పి కూడా కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. ఇంతకీ ఇది తప్ప రైటా? ఎయిర్పోర్ట్లో ప్రేయర్ రూమ్స్ అనేటువంటివి ఎవరి కోసం బిల్డ్ చేశారు ఫస్ట్? అలా అనుకుంటే అనేక షాపింగ్ మాల్స్లో కూడా ప్రేయర్ రూమ్స్ కట్టమని అడుగుతున్నారు. అలాగే స్కూళ్ళలో కూడా, గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా మాకు ఈ ప్రేయర్ రూమ్స్ అనేవి కావాలి అని చెప్పని అడుగుతున్నారు. అంటే వైస్ వెర్సా, ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా ఉంది ఘటనలు అనేటువంటివి. కొన్ని చోట్ల చూస్తున్నాం మనం. కొన్ని స్కూళ్ళలోకి హనుమాన్ దీక్ష తీసుకున్నా, దుర్గా దీక్ష తీసుకున్నా, అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నా మీరు ఎట్టి పరిస్థితుల్లో రావడానికి వీల్లేదు, క్లాస్లో ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బంది పడతారు, ఇవి స్కూల్ రూల్స్కి వ్యతిరేకంగా మన పిల్లల్ని బయటికి గెంటేస్తున్నారు ఒక పక్కన. ఇంకొక పక్కన రంజాన్ వచ్చింది, మాకు ఇక్కడ మీరు సపరేట్గా ఒక ప్రేయర్ రూమ్ పిల్లలకి మీరు కట్టండి, అది చాలా ఇబ్బంది అవుతుంది, ఒక ప్రేయర్ రూమ్ కట్టించండి, 10x10 ప్రేయర్ రూమ్ కావాలి అని చెప్పి నిర్మల్లోనూ బోధన్ దగ్గర సంథింగ్ ఒక ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్లోనే వెళ్ళి వాళ్ళు అక్కడ డిమాండ్ చేస్తున్నారు, ఇబ్బంది అవుతుంది అని. వాళ్ళు ప్రేయర్ చేసుకోవడానికి అక్కడ హాల్ కావాలి అని చెప్పి ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ప్రతి ఒక్కళ్ళకి ప్రేయర్ చేసుకోవడానికి ఏదో రూమ్ కట్టాల్సిందేగా. బై నేమ్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ ఏ ప్రేయర్ రూమ్. ఎవరి కోసం కట్టించారు ఆ ప్రేయర్ రూమ్ అనేటువంటిది అదేమీ పెద్ద మెన్షన్ చేయలేదు. బట్ ఇన్నాళ్ళుగా ఏం జరుగుతోంది అనేది మాత్రం చెప్తే, ప్రేయర్ రూమ్ అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ముస్లిమ్స్ ఎవరైనా ఉంటే సాయంత్రం వాళ్ళకి ఆ టైం టు టైం నమాజ్, రోజుకి 5 సార్లు నమాజ్ చేస్తారు అంటారు కదా, అలాగా నమాజ్ టైం అయినప్పుడు ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి చేసుకోవడానికి ఉంటుంది అని చెప్పి అన్నిట్లో ఫెసిలిటీ పెట్టారు. అది పర్టికులర్గా వీళ్ళకని చెప్పలేదు, పర్టికులర్గా వీళ్ళకి మాత్రమే అని ఇక్కడ చెప్పుండలేదు. అందుకే నేను వెళ్ళి చేశాను, తప్పే ఉంది అని ఆవిడంటారు. ఇప్పుడు అవసరం అంటారా ఇది? వాళ్ళేదో వాళ్ళ మానాన్ని నమాజ్ చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత మీరు కావాలనుకుంటే వెళ్ళి హ్యాపీగా అక్కడ చదువుకోవచ్చు కదా. దుర్గా సూక్తం పఠించడానికి దానికి మీకు ఇక్కడ స్పెసిఫిక్గా ఇదే టైం కావాల్సి వచ్చిందా, ఈ టైంలోనే చేయాలని ఏమైనా మీరు పెట్టుకున్నారా అని ఇంకొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. చూడ్డానికి సైలెంట్గానే ఉన్న డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అనేది ఎక్స్ప్రెషన్ బయటకు వస్తుంది. సో గతంలో కూడా చూసాం, ఆవిడ పాయింట్ ఆవిడది, ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆవిడ 100% కరెక్ట్ అని చెప్తారు. బట్ మిగతా వాళ్ళు మాట్లాడిన దగ్గరకు వచ్చేసరికి లేదు అలా చేసి ఉండకూడదు అనేది కొంతమంది అయితే, లేదు తప్పే ఉంది, ఆవిడ దుర్గా సూక్తం పఠించింది అందే కదా, వాళ్ళు అక్కడ నమాజ్ పట్టిస్తుంటే అది వాళ్ళకి ఇబ్బంది ఏం కాదు కదా, వెళ్ళి మీరు చదవండి అంటే తప్పు వస్తుంది. కానీ ఆవిడ మానాన్ని ఆవిడ చదువుకుంటుంది, వాళ్ళ మానాన్ని వాళ్ళు నమాజ్ చేసుకుంటున్నారు, అందులో తప్పే ఉంది, ఇద్దరు ప్రేయర్ రూమ్ని యూజ్ చేసుకున్నారు, అంతకుమించి ఏం లేదు కదా అని ఇంకొంతమంది అంటున్నారు. సో ఇక్కడ ఇంతకీ ఇది తప్పు అంటారా, రైట్ అంటారా? మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.